ఈ స్కిల్ అయితే మీకు నెక్స్ట్ 5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా ఖచ్చితంగా మీకు ఈ స్కిల్ మనీ అనేది ఎర్న్ చేసి పెడుతుంది అన్నమాట. అండ్ ఇందులో నేను 2 టైప్స్గా చెప్తా. ఒకటి వచ్చేసి స్కిల్స్ లేని వాళ్ళు, ఒకరికి స్కిల్ ఉన్న వాళ్ళకి. స్కిల్స్ లేని వాళ్ళకి కాపీ ఎలా అవుతుంది అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎలా అదేంటి మీమ్స్ క్రియేట్ చేయాలి ఇలా చెప్తా. స్కిల్ ఉన్న వాళ్ళకి ఆలోచించడం ఎలా, స్మార్ట్గా ఆలోచించడం, సర్కాస్టిక్గా ఆలోచించడం, సో ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకోవాలి అనేది అలా కూడా చేసి చూపిస్తా. అండ్ మీకు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మీకు ఇలా చాలా చాలా అంటే చాలా మూవీస్ యొక్క టెంప్లెట్స్ ఉంటాయి కదా, సో మీమ్స్కి సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఈ టెంప్లెట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తా. మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీ యొక్క మీమ్స్ పేజెస్కి అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి. చాలా మూవీస్ ఉంటాయి అన్నమాట. సో దగ్గర 100-200 మూవీస్ ఉంటాయి. సో ఎప్పటియో నుంచి ఇప్పటి వరకు సో ఇవైతే ఇస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ లేనోళ్ళు, అసలు నాకు ఏమి రాదు అయినా కానీ నేను మీమ్స్ చేయాలి అనుకుంటున్నా అంటే మీకు లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాని నుంచి నేను చెప్తా ప్రాసెస్ ఎలానో. మీరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఒక మూవీ టెంప్లెట్ని అయినా తీసుకోండి. దానికన్నా ముందు మనకంటూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. మీరు మీ ఫ్రెండ్స్కి టెంప్లెట్స్ మీమ్స్ పంపిస్తారు, మీ ఫ్రెండ్స్ మీకు మీమ్స్ పంపిస్తారు. దాంతోపాటు మిమ్మల్ని నేను ఇంకో క్వశ్చన్ అడిగేది ఏంటంటే, పంపుతారా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఒకటే మేము డిఫరెంట్ పేజెస్లలో మీరు చూసారా అనేది నా క్వశ్చన్. చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు కూడా మనం ఏం చేసామంటే, స్కిల్స్ లేని వాళ్ళు ఓకే మనం ఏం చేయొచ్చు అంటే వేరే వాళ్ళ మీమ్స్ యొక్క కంటెంట్ని తీసుకుంటాం. తీసుకోవడం కూడా ఎలా, మళ్ళీ దాంట్లో చూసినట్టు ఇట్లా టైపింగ్ చేసుకోవడం కాకుండా జస్ట్ ఆ టెక్స్ట్ ఆటోమేటిక్గా కాపీ అయిపోయి మన దాంట్లోకి పేస్ట్ అయ్యేటట్టు నేను ప్రాసెస్ చెప్తాను. మీరేం టెన్షన్ పడకండి, చేసి చూపిస్తా కూడా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, గూగుల్లోకి వెళ్ళేసి, ఇది మీరు మొబైల్లో చేసుకోవచ్చు, పీసీలో చేసుకోవచ్చు, ల్యాప్టాప్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి యాప్ కొనాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మీకు బ్రౌజర్ ఉంటే చాలు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి మీరు తెలుగు మీమ్స్ 2023 అని కొట్టండి, లేదా 24 అని కొట్టండి, 2020 అని కొట్టండి, 21 అని కొట్టండి, ఐపీఎల్ మీమ్స్ అని కొట్టండి. అట్లా మీ ఇష్టం, నచ్చిన మీమ్స్ అయితే కొట్టేయండి. వన్స్ కొట్టిన తర్వాత మీకు చాలా మీమ్స్ వస్తాయి. మీకు ఏదైతే మీమ్ నచ్చిందో ఆ మీమ్స్లోకి ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే చాలా మీమ్స్ ఉంటాయి. మీకు ఏదైనా ఒక ఇమేజ్ వస్తే దానిపైన క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఓపెన్ చేసేయండి. ఆ మీమ్ ఓపెన్ చేసేసి పెట్టేసుకోండి. సో నాకు ఈ యొక్క మీమ్ నచ్చింది, ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఫోల్డర్ ఇచ్చానో ఆ ఫోల్డర్లో చాలా మూవీస్ ఉంటాయి. ఇప్పుడు బాహుబలి ఉంటుంది, బాహుబలిలో ఉంటాయి, లేదనుకుంటే ఇంక ఉంటాయి. అది పాత ఫోల్డర్, ఇంకో కొత్త ఫోల్డర్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు నేను నేను అర్జున్ రెడ్డిని ఓపెన్ చేస్తున్నా. సో అర్జున్ రెడ్డి ఓపెన్ చేసిన తర్వాత నేను ఏం ఆలోచిస్తానంటే, ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఈ టెక్స్ట్ నచ్చింది. సో ఇదే మీమ్ నేను చేయాలనుకోండి, ఓకే నాకు ఇలాంటి సెట్ అయ్యే థంబ్నెయిల్ కావాలి అంటే, ఫస్ట్లో పైన ఒక క్వశ్చన్ అడగాలి, కింద ఇంకొక ఆన్సర్ చెప్పాలి. సో నేను ఏదైనా ఒక మూవీది ఓపెన్ చేసి చూస్తా, ఇది సెట్ అవుతుందా? యా సెట్ అవుద్ది. ఇది సెట్ అయిద్దా? సెట్ అయిద్ది. ఓకే ఇది సెట్ అయిద్దా? సెట్ అయిద్ది. ఓ చాలా అంటే చాలా మనకి ఏదైనా ఇందులో చాలా సెట్ అయ్యేటట్టే ఉన్నాయి, సేమే ఉన్నాయి. ఓకే సో ఫస్ట్ దాంట్లో ఆ క్వశ్చన్ అడగచ్చు, సెకండ్ దాంట్లో ఆన్సర్ చెప్పొచ్చు, దాంట్లో దెన్ అని పెట్టుకోవచ్చు. సర్లే నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ ఇదే నేను ఎగ్జాంపుల్కి ఇదే సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటా. ఓకే ఫస్ట్ ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఒక మీమ్ ఎవరిదో తయారు చేసిన ఒక మీమ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే 2 ప్రాసెస్ అయిపోయింది. సరే ఇప్పుడు ఫస్ట్ నేను మీమ్ క్రియేట్ చేయాలి. సో మీమ్ క్రియేట్ చేయడానికి చాలా యాప్స్ అవి ఉంటాయి. మనం యాప్స్ వాడడం, ఒక వెబ్సైట్ వాడతాం. సో గూగుల్లోకి వచ్చేసి మనం మీమ్ అంటామంటే MEME మీమ్ జనరేటర్ అని అయితే సెర్చ్ చేయొచ్చు. ఓకే మీమ్ జనరేటర్ అని సెర్చ్ చేసి ఈ ఫస్ట్ వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకే వన్స్ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినాక మీ దగ్గర ఏదైతే ఫోటో, అదే మనం అనుకున్నాం కదా, దీన్ని టెంప్లెట్ అంటారు. ఓకే ఏదైతే టెంప్లెట్ అనుకున్నామో, ఏం టెక్స్ట్ రాయకుండా దాన్ని మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి. అప్లోడ్ పైన క్లిక్ చేసి మీ పీసీలో ఎక్కడుందో అక్కడ నుంచి మనమైతే ఇక్కడ అప్లోడ్ చేసాం. నాకు ఈ ఫోటో ఇంతే కావాలా అనేది మనం చూసుకోవచ్చు. నాకు ఫుల్ కావాలి, ఫుల్ పెట్టేసి అప్లోడ్ పైన పెట్టేసిన. సో ఇప్పుడైతే మనకి మేమైతే టెంప్లెట్ అయితే ఇక్కడికి వచ్చేసింది. సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ రావాలి. మనం చూసుకుంటా టైప్ చేయాలంటే ఒక్కోసారి టైం ఎక్కువ పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి రాకపోవచ్చు, ఇది తెలుగులో ఉంది మనకి ఇంగ్లీష్లో రావాలి అన్నప్పుడు అట్లా రాకపోవచ్చు. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, క్రోమ్లోకి వచ్చేసి COPY కాపీ FISH కాపీ ఫిష్, క్రోమ్ CHROME క్రోమ్ ఎక్స్టెన్షన్ కాపీ ఫిష్, క్రోమ్ ఎక్స్టెన్షన్ అండ్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి లోగో ఒకటి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇది లోగో గుర్తుపెట్టుకోండి. ఈ లోగో పైన చూసి మీరు క్రోమ్ వాడితే క్రోమ్, గూగుల్ వాడితే గూగుల్,
ఎడ్జ్ వాడితే ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, ఓపెరా ఏ బ్రౌజర్ వాడినా ఇది ఉంటుంది. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన క్లిక్ చేసి దాన్ని అయితే ఇక్కడ కనిపించేటట్టు పెట్టుకోండి. ఓకే, వన్స్ దాని మీద కనిపించేటట్టు పెట్టుకున్నాక ఇక్కడికి వచ్చి దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఫిష్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీకు ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, ఫిష్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని కాపీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ పైన చేసినాక ఇక్కడికి వచ్చి ఫస్ట్ బాక్స్లో ఆ టెక్స్ట్ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ అయితే మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దాన్ని కొంచెం సైజు తగ్గిస్తాం. ఓకే, ఇది సెకండ్ లైన్లో పోయింది, నేను ఫస్ట్ లైన్లోకి వస్తుంది. ఓకే, సో దీన్ని నాకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన ప్లేస్లో నేను పెట్టేసుకున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఏంటిది మళ్ళీ వచ్చేసి సెకండ్ టెక్స్ట్ కావాలి. సో దీనిపైన క్లిక్ చేసేసి మనం ఇట్లా సెకండ్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెకండ్ దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేసుకొని సెకండ్ దాన్ని ఇక్కడ వేసేసాం. ఓకే, ఇలా పెట్టేసాం. ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత మీకు చాలా వరకు ఏ మీమ్ చూసినా ఆ మీమ్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది టెక్స్ట్. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ ఎల్లో కలర్ కావాలంటే ఇక్కడ వైట్ ఉన్నది కదా, వైట్ పైన క్లిక్ చేసి ఎల్లో పైన అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, లేదు మనకి ఇంకేమైనా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయనుకుంటే అవి ఇక్కడ నెంబర్ వేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఇలా డ్రాగ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్న దాంట్లోకి వెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నాకైతే ఇప్పుడు ఇదైతే జరిగింది. సరే అన్న, ఇక్కడ ఏంటంటే ఇంకొక టెక్స్ట్ ఉన్నది కదా, మరి ఇలాంటి టెక్స్ట్ కావాలి అని అనుకుంటే ఎలా అని అన్నప్పుడు సో ఇక్కడ వచ్చేసి వీడు క్వశ్చన్ అడిగినట్టు వీడు ఆన్సర్ చేసినట్టు అనుకుందాం. ఓకే, విజయ్ దేవరకొండ గారు వచ్చేసి క్వశ్చన్ అడిగారు, ఆయన ఇంకొక ఆయన వచ్చి ఆన్సర్ చెప్పాడు అని అనుకుందాం. సో ఇప్పుడు లే మై ఫ్రెండ్ అని రావాలి, ఇక్కడ లే మై ఫ్రెండ్ అని రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనకు ఇంకొకటి ఇది వస్తుంది అన్నమాట. సో దాన్ని అక్కడ ఏం చేస్తాం, లే మై ఫ్రెండ్. సో కావాలంటే ముందట 2 స్టార్ చుక్కలు పెట్టేసుకోండి. కీబోర్డ్లో స్టార్ చుక్కలు ఉంటాయి కదా మీ దగ్గర, దాన్ని పెట్టేసుకొని దాన్ని డ్రాగ్ చేసుకొని ఆ మనిషి ఎక్కడ ఉంటుందో ఆడ ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇంకో ప్లస్ క్లిక్ చేసి మీ అని పెట్టుకోండి. మీ అని పెట్టేసుకొని దాన్ని కూడా గుంజేసి ఆ మనిషి దగ్గర పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి మీమ్ అయింది. ఒకసారి నేను జనరేట్ మీమ్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే మీమ్ అయితే క్రియేట్ అయ్యి మీ సాడ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, లే మై ఫ్రెండ్ ఏమని చెప్పిండు, వాట్సాప్లో టీపీ తీసేయాలని చెప్పేసిండు. ఓకే, ఇది ఒక ప్రాసెస్లో మీరు మేము క్రియేట్ చేయొచ్చు. సో ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ ఎడిట్ పైన వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని విషయాలు ఇంకొన్ని నేర్చుకోవాలి. ఏంటంటే మనం లోగో కూడా పెట్టుకుంటాం కదా, మనకంటూ మీమ్ పేజ్ ఉన్నప్పుడు మనమంటూ ఒక లోగో క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ లోగో పెట్టాలంటే ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంటుంది. యాడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఏదైనా లోగో ఉన్నదనుకోండి. ఓకే, నా డెస్క్టాప్ మీద ఏదైనా లోగో ఉందా, ఓకే ఇది ఒక ఫోటో ఉంది. సో ప్రస్తుతానికి ఇదే లోగో అనుకుందాం. సో పూర్తి ఫోటో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదనుకుంటే దాన్ని ఇలా డ్రాగ్ చేసేసి మీరు ఎంత కావాలో అంతవరకు చేసి యాడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీ లోగో ఎక్కడ కావాలో అక్కడికి పెట్టేసుకోండి. సో నా లోగో ఇక్కడ కావాలనుకోండి ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకొని తిప్పాలనుకున్నామన్నా ఇలా మనం నచ్చినట్టు తిప్పుకోవచ్చు. సో ఇలా పెట్టేసినాం, అయిపోయింది. సో ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువ డార్క్గా కనిపిస్తుందంటే ఇక్కడ సెట్టింగ్స్ పైనకి వచ్చేసి దాన్ని ట్రాన్స్పరెన్సీ తగ్గించండి. ట్రాన్స్పరెన్సీ అంటే అది కొంచెం లైట్గా అయిపోతూ ఉంటుంది, ఫోటో లైట్గా అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫోటో అనేది థంబ్నెయిల్ అయితే తయారైపోయింది. ఓకే, ఒకసారి మళ్ళీ జనరేట్ మీమ్ పైన క్లిక్ చేశారు. సో జనరేట్ మీమ్ పైన క్లిక్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తే చూసేయండి మనకైతే తయారైంది. రఫ్గా నేను తయారు చేశాను, మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే ఇక మంచిగా అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. ఏంటంటే ఇప్పుడు మనం జనరేట్ మీమ్ క్రియేట్ చేసినాక ఇక్కడ ఒక చిన్న వాటర్ మార్క్ వస్తుంది. ఓకే చూపిస్తా. ఓకే, చిన్న వాటర్ మార్క్ వస్తుంది కదా అని అనుకోవచ్చు. లైట్ తీసుకోండి, ఇవాళ రేపు అసలు వాటర్ మార్క్ని ఎవరు పట్టించుకుంటలేడు. పోనీ మీకు ఇంకా వాటర్ మార్క్ కూడా వద్దు అని అనుకుంటే మీరు అంటే వాటర్ మార్క్ వల్ల ఏం పెద్ద ముచ్చట ఏం లేదు,
ఉంచుకుంటూ వాడు కూడా ఈ వెబ్సైట్ కూడా పాపులారిటీ కావాలనుకుంటాడు కదా. సో అందుకే వాటర్ మార్క్ ఇచ్చాడు. మీకు వాటర్ మార్క్ వద్దనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అని క్లిక్ చేసి జస్ట్ $3 కట్టుకుంటా, అంటే $180 నెలకు కట్టుకుంటే ఎన్ని ఫొటోస్కైనా వాటర్ మార్క్ లేకుంటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ లేదు నాకు ఫ్రీగానే చేసుకోవాలని అనుకున్నాను అనుకోండి, ఏం లేదు, ఇక్కడ స్పేసింగ్ అని ఉంటుంది కదా, పైన స్పేస్ ఇచ్చేసి క్లిక్ చేసి ఇక్కడ టాప్ అని ఉంటుంది, మీరు దీన్ని బాటమ్ అని పెట్టేసుకొని 25% పెట్టుకొని ఏదైనా కలర్, వైట్ అయితే వైట్, బ్లాక్ అని ఏదైనా పెట్టేసుకొని మీరు మీమ్ జనరేట్ చేయండి. ఓకే, మీమ్ జనరేట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ లోగో అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేసింది, దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదనుకుంటే ఏదైనా క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా కాపీ చేసుకోవడానికి, లైక్ నేను చెప్తా చూడండి, లైట్ షార్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్, లైట్ షార్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే మీరు మీ యొక్క సిస్టంలోకి, ఫోన్లోకి, ఎక్కడిలోకైనా మీరు ఎక్కించేసుకోండి. సో వన్స్ ఎక్కించుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేసేస్తే, ఒక్క నిమిషం, ఫస్ట్ ఈ ఇమేజ్ని పెద్దగా చేసుకొని దానిపైన క్లిక్ చేసేసి మీకు ఈ కవర్కు సెలెక్ట్ చేసేసుకొని డ్రాగ్ చేసి సేవ్ చేసేసుకోండి. సో వన్స్ సేవ్ చేసేసుకుంటే వితౌట్ లోగో మీకైతే మేమైతే తయారైపోయింది. సో విత్ లోగో ఉంచుకోండి, పెద్దగా ఏం పోయేది మనకి ఇంతంతా, దాంతో మనకి ఏం పోయేది ఉన్నది. సో ఇలా మేమైతే క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మాకు స్కిల్ కొంచెం ఆలోచనలు అంటే ఊకే కాపీ అయింది మేము సొంతంగా చేయాలి అని అనుకున్నారనుకోండి, ఫస్ట్ కొన్ని మీమ్ పేజెస్ని ఫాలో అవ్వండి. ఓకే, మీ చుట్టుపక్కల జరుగుతున్న మూవీస్ చూడండి. సో మూవీస్ చూడండి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న లైక్ ఏం జరుగుతుంది అది ఇదని చూసుకోండి. దీని మీద మనం ఏమైనా మీమ్ వేయచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న BSNL సిమ్ తీసుకుందామని వెళ్ళా, అక్కడ సో అట్లా అక్కడ ఏం జరుగుతుంది అన్నది చూసుకోండి. సో అలా మీరు సిచ్యువేషన్కి తగ్గట్టు ఇదేమైనా చేయొచ్చు అదేమైనా చేయొచ్చు అన్నట్టు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ స్కిల్ నేర్చుకున్నాం కదా, సో ఈ స్కిల్ని మనం ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పెడతాం. బట్ ఏంటంటే మన ఛానల్కి గ్రోత్ ఎలా వస్తుంది, మనకి వ్యూస్ ఎలా వస్తాయి, మనకి మనీ ఎలా వస్తాయి. మీమ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని పేజ్ వైరల్ ఎలా చేసుకోవాలంటే 2 ways ఉంటాయి. ఒకటి పెయిడ్ వచ్చేసి, ఇంకోటి ఫ్రీ అనమాట. ఇది పెయిడ్లో ఫేస్బుక్ది చూపిస్తాను. జస్ట్ నేను $80 పెట్టి 2,000 మందికి ఎట్లా నా మీమ్స్ కనిపించేసి నా వీడియోస్ ఎలా నేను మార్కెట్ చేసుకుంటా, ఎలా నా డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ని నేను మార్కెట్ చేసుకుంటా, ఇవన్నీ నేను చూపిస్తాను. సో ప్రాక్టికల్నే చూపిస్తాను అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పేసి ఏంటంటే, మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ఉంటుంది, నేను ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని చెప్తుంటా ఏంటంటే నేను వెబినార్ క్రియేట్ చేస్తున్నా, ఆ వెబినార్కి మీరు రండి, సో అందులో మీకు అవి ఇవి అని చెప్తుంటా. సో ఇప్పుడు ద ఇంటెంట్ ఏంటంటే, నేను జస్ట్ దానికి స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఎంత, $90 స్పెండ్ చేసిన, 93, మిగతా అని చూడండి అన్నీ $30 అన్నీ క్రియేట్ చేసి వేలల్లో వ్యూస్ వస్తాయి. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఈ $93 స్పెండ్ చేసి ఫేస్బుక్కి ఏం చెప్పానంటే, నా వీడియో ఎవరైతే లాస్ట్ ఇన్ని డేస్లో నా ఫేస్బుక్ వీడియో చూసారో వాళ్ళల్లో చూసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి నా యాడ్ చూపి. బట్ ద థింగ్ ఏంటంటే, ఆ వీడియో జస్ట్ చూస్తే చాలు, ఎవడైనా ఇట్లా అనుకుంటా చూస్తాడు. బట్ ద థింగ్ ఏంటంటే, ఆ వీడియోలో ఎవడైతే more than 50% చూస్తుంటారు, more than 90%. ఒకవేళ 1 minute వీడియో చేస్తే 40 నిమిషాలు, 40 సెకండ్లు, 50 సెకండ్లు అంత చూసిన వాళ్ళకే ఆ వీడియో మళ్ళీ చూపించిన తర్వాత కూడా ఇంకో కండిషన్ ఏం చెప్పానంటే, ఫేస్బుక్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళు కొనేటట్టు ఉండాలి. అంటే వీళ్ళు ఫేస్బుక్లో ఏదైనా కనిపించుడుతోనే చూసేసి బై నౌ అని క్లిక్ కొనేటోళ్ళు. ఎందుకంటే నేను డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకున్నా కొనేటోడికి కదా కనిపించాలి, వాడు ఫేస్బుక్లో ఏదైనా యాడ్ చూసి క్లిక్ చేసి కొనేటోళ్ళకి కదా నాకు కనిపించాలి. సో ఇట్లా నేను కొన్ని కండిషన్స్ పెట్టాను అనమాట ఫేస్బుక్కి. సో ఫేస్బుక్కి కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ ప్రకారం ఫేస్బుక్ నా దగ్గర ఎంత ఛార్జ్ చేసింది, $93 ఛార్జ్ చేసింది. అందులో 2082 మందికి నా యాడ్స్ చూపించింది అన్నమాట, అంతమందికి దగ్గరికి రీచ్ అయింది. అందులో ఏం చేసి 651 మంది నా పోస్ట్కి ఎంగేజ్ అయ్యారన్నమాట. సో లైక్ కొట్టారు, కామెంట్స్ కొట్టారు, అండ్ నన్ను ఫాలో అవుతున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నేను ఆ వీడియోలో ఇది కూడా చెప్పాను ఏంటంటే, మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా లింక్ వస్తుందని చెప్పి కూడా నేనైతే చెప్పాను అన్నమాట. సో ఇవన్నీ దానివల్ల నాకు 651 అయితే అయినాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు కూడా మీ మీమ్స్ని మీరు
ఐదర్ పేడ్ వేలో చేసుకోవచ్చు అన్నమాట. ఇది యాడ్స్ రన్ చేసుకుంటూ, అది డ్రాప్ షిప్పింగ్ అయినా దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదే స్కిల్. లేదు నాకు యాడ్స్ రన్ చేసుకోను అని అనుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు అంటే ఫ్రీగా మీ పేజెస్ని అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఫ్రీగా ప్రమోట్ చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో మీలో ఎంతమంది ట్యాగ్ దట్ సాయి అని మీమ్స్ చూసి అంటారు. సో ఎందుకు ఆ మీమ్స్కి ట్యాగ్ దట్ సాయి అనే పదం వచ్చిందో ఎవరైనా తెలిసి ఉంటే, అంటే ఎందుకు ట్యాగ్ దట్ సాయి అనే పెడతారు అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా. సో జెన్యున్గా పెట్టండి కామెంట్, చూద్దాం ఎవరైనా ఒక లక్కీ విన్నర్కో గిఫ్ట్ ఇస్తా. కానీ సరే, ఇప్పుడు ట్యాగ్ దట్ సాయి అని ఎందుకు పెడతారంటే, సో ఇప్పుడు టాయ్ దట్ కిరణ్, టాయ్ దట్ పవన్ అన్నట్లు ఎందుకు పేర్లు పెట్టారంటే, సాయి అనే పదం పేరున్న వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట ఆన్లైన్లో. లైక్ సాయి కిరణ్, సాయి ప్రభు, సాయి నిరంజన్, సాయి ప్రసాద్, సాయి తేజ్, సాయి కుమార్, సాయి పవన్, సాయి కీర్తన్, సాయి చరణ్, అట్లా పేర్లతోని చాలామంది ఉంటారు కాబట్టి, సో ఇప్పుడు ఇక్కడ లేత నిబ్బ దగ్గర ట్యాగ్ దట్ సాయి అని పెట్టినాం అనుకోండి. ఇప్పుడు నా ఫ్రెండ్లో సాయి ఉంటే నేను వాడిని ట్యాగ్ చేస్తా, వాడికి పంపిస్తా. వానికి దాంట్లో ఇంకొక సాయి ఉంటే వాడికి పంపిస్తాడు. అది అమ్మాయి అయిందనుకో, సాయి తేజ, సాయి ప్రవళిక, సాయి ప్రియాంక అని ఇట్లా పేర్లు ఉంటాయి కదా, వాళ్ళకి పంపించుకుంటారు. సో ఇలా 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 పోతుంది కాబట్టి సాయి అనే పదం అనేది అట్లా పెడతారు అన్నమాట. సో సెకండ్ స్టెప్లో మీరు ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనీ ఏం ఇదే ఒకవేళ మీమ్స్ని క్రియేట్ చేస్తూ మనీ ఎలా అంటే ఏ దాంట్లో మనం ఏం చేసుకోవచ్చు అనుకుంటే, ఫస్ట్ మీరు ఒక ఫేస్బుక్ అయినా ఒక మీమ్ పేజ్ అయినా క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే లోకల్గా ఉన్న బిజినెస్ అన్నికి అందరూ మీకు ఒక ట్రస్ట్ పెరుగుతుంది. వాళ్ళకి మీరు ఒక 3,000 4,000 పెట్టి వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసి వెబ్సైట్ సర్వీసెస్ ఇవ్వచ్చు. లేదు నాకు స్కిల్స్ అవి ఇవ్వను అనుకుంటే, మీలో ఎంతమంది మూవీ స్టార్ట్ అయినప్పుడు అవర్ సోషల్ మీడియా పార్ట్నర్స్ అని చెప్పి సినిమా ప్రమోషన్లు చూశారు. సో ఇప్పుడు వచ్చేసి చాలా వరకు మూవీస్ అయితే వాళ్ళ ప్రమోషన్స్ అంతా, నేను ఎందుకు ఈ స్కిల్ మీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా బతుకుంటుంది అది అని చెప్తున్నాను, ఇదే అందుకు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మేము మీమ్స్ చేసేటప్పుడు 2010 2009 ఆ టైంలో మీమ్స్ చేసేటప్పుడు 11 ఆ టైంలో చేసేటప్పుడు అందరు ఎట్లా మాట్లాడేదంటే, మిస్టర్ పర్ఫెక్ట్ అని ఒక మూవీలో ఒకటి ఉంటుంది సీన్, ఏంటంటే పని పాట లేని వాళ్ళు గేమ్స్ తయారు చేస్తూ అంటారు సార్, అదే పని చేస్తాడని ఉంటుంది. అదే మీమ్తోని మమ్మల్ని కూడా అనేటోళ్ళు పని పాట లేని వాళ్ళు తయారు చేసేది మీమ్స్ అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏంది, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ అయినా చిన్న కంపెనీస్ అయినా మీమ్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు పొద్దున్న లేస్తే స్విగ్గీ వాడు జొమాటోడు మీకు మెసేజ్ పంపుతాడు, ఏంటంటే తిన్నావా బంగారం, తినకపోతే మా దాంట్లో ఆర్డర్ పెట్టుకో అని అంటారు. సో ఇట్స్ కాల్ మార్కెటింగ్. సో మీమ్స్ మార్కెటింగ్ అన్నమాట. సో ద థింగ్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి మీరు మూవీస్ని ప్రమోట్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు అన్నమాట. ఒక మూవీ బాగుంది బాగాలేదని చెప్పేసి మీమ్స్ వేసినందుకు కూడా మనీ ఉంటుంది. అండ్ ఇదే మీమ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, కొన్ని రోజులు మీమ్స్ రెగ్యులర్గా వేసేసి శని ఆదివారం రోజు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వెబ్సైట్ చూపిస్తా చూడండి, గ్రేట్ ఆంధ్ర అనుకుందాం. ఓకే, గ్రేట్ ఆంధ్ర అని ఒక వెబ్సైట్ ఉన్నదనుకోండి. సో ఒక సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు మీమ్స్ వేసేస్తారు. చూడండి ఇప్పుడు ప్రమోషన్ ఉంది కదా. సో ఇలా ఇదంతా హోమ్ పేజ్, దీనికి అంటూ సపరేట్ మనీ తీసుకుంటారు. ఓకే, హోమ్ పేజ్కి మనీ అయితే వస్తుంది. సో దాని తర్వాత ఇట్లా ఇది కూడా మీమ్స్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైనా ఒక లింక్, ఇది ఒకటి ఏదైతే నాదే అనుకోండి, నేను రాసిన అనుకోండి. సో ఈ లింక్ అయినా కాదు ఏదైనా కానీ, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఈ లింక్ని కాపీ చేసేసుకొని వాళ్ళ యొక్క మీమ్ పేజీలనైనా అక్కడ షేర్ చేసుకుంటారు. సో ఏంటిది, జనాలు ఆ లింక్ పైన క్లిక్ చేసేసి వచ్చేస్తారు కదా. వచ్చేసిన తర్వాత ఇలా మన యొక్క వెబ్సైట్ అయినా మన యొక్క బ్లాగ్ పైనకైనా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ బ్లాగ్స్ మీద యాడ్స్ పడతాయి అన్నమాట, యాడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ యాడ్స్ని వాళ్ళు వస్తుంటారు కదా, ఆడియన్స్ వచ్చినప్పుడు ఈ యాడ్స్ని చూసినందుకు, యాడ్స్ మీద ఒకవేళ అవసరం ఉంటే క్లిక్ చేసినందుకు మనీ అయితే వస్తాయి అన్నమాట. సో ఎవరికి, ఈ వెబ్సైట్ ఉన్నది, ఈ వెబ్సైట్ కూడా ఎవరిది, మనదే. సో మనం ఏం చేస్తాం, మూవీస్ని ప్రమోట్ చేస్తూ మనీ సంపాదిస్తాం, మన వెబ్సైట్ లింక్స్ మనమే జనాలకు షేర్ చేస్తూ ట్రాఫిక్ తెచ్చుకుంటూ మనీ సంపాదిస్తాం. మూడోది వచ్చేసి మనము ఇప్పుడు ఏంది, ఈ మేము ఒక హాఫ్ అన్ అవర్ 5 minutes 10 minutesలో చేసేసారు కాబట్టి, మీరు రోజుకో 2-3 పేజీలు క్రియేట్ చేసి తెలంగాణ అదేంటిది వైజాగ్ అని, విజయవాడ అని, ఆంధ్రప్రదేశ్ అని, హైదరాబాద్ అని, సంథింగ్ ఇలా ఒక్కొక్క సిటీకి సంబంధించింది చేసి అదే వీడియోస్ అదే పేజెస్లలో మీరు ఆ యొక్క స్టేట్కి సంబంధించి ఆ యొక్క సిటీకి సంబంధించిన
స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి అన్నమాట. మా దాంట్లో ఒకటి ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి మీరు ఒక సుమన్ టీవీలా కూడా తయారవచ్చు. లేదు ఇది సెట్ కాదు అని అనుకోండి, ఓకే, మీరు లోకల్గా ఉన్న బిజినెస్కి మేము ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తాం, ఇప్పుడు మనం చూపించాను కదా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తాం, మా మీమ్స్లలో మీది వేసేస్తాం అని మీరు ఇలా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. వాళ్ళకి వెబ్సైట్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. టోటల్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అవ్వచ్చు మీరు. ఫైనల్గా ఇది కూడా చేయొచ్చు. ఏంటంటే మీ మీమ్స్ పేజీలలో ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెసేజ్ చేసి ఏమండి మీ రీల్ మా దాంట్లో పెడతాం, మీరు ఏంటి పెట్టేస్తామని చెప్పేసి ఆ రీల్ మన దాంట్లో పెట్టేసి వాళ్ళు కొన్ని వ్యూస్ ఫాలోవర్స్ తెప్పించారు అనుకో, వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అవుతారు. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఏదైతే సిటీలో ఉన్నారో ఆ లోకల్ ఉన్న రెస్టారెంట్స్ అయినా, బేకరీస్ అయినా, బొటిక్స్ అయినా, ఎవరితోనైనా మీరు వెళ్ళి మాట్లాడేసి మేము ఒక 10,000 తీసుకుంటామంటే ఈ 10,000లో మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా, ఫేస్బుక్ పేజ్ అయినా మేము క్రియేట్ చేస్తాం. వన్స్ మేము క్రియేట్ చేసిన తర్వాత మా వాళ్ళే ఒకళ్ళు వస్తారు, ఈమె ఉంది కదా, ఈ అబ్బాయి అయినా ఈయనైనా, సో ఈమెనైనా వచ్చి వీడియో చేసి సో ఈ బొటిక్ బాగుంది, ఇది బాగుందని చెప్పి చేస్తుంది. మీకు ఒక 10,000, 20,000 మంది వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్లో చూపించాను కదా, 90 రూపాయలకే మనకి అన్ని వేల మంది వ్యూస్ వచ్చినప్పుడు, సో మనకి అలా వ్యూస్ మనం ఒక 1,000 రూపాయలు 2,000 ఖర్చు పెట్టేసి వ్యూస్ తెప్పించేస్తాం వాళ్ళకి. కాబట్టి మేము మీకు వ్యూస్ తెప్పిస్తాం, దాంతోపాటు ఈమె వచ్చి మీకు ఒక ప్రమోషన్ వీడియో చేస్తుంది అని చెప్పినాం అనుకో, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. 10,000లో ఒక వాడి సీపర్కి ఇచ్చేంత డబ్బులు కాదు కాబట్టి 10,000 మీకు ఇస్తారు. మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మీ మీమ్ పేజ్లో పెట్టాలో వాళ్ళకి చెప్పాలి ఏంటంటే, నేను ఒకరితో మాట్లాడా, సో మీరు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి వీడియో చేసేయండి, అది పెట్టేసేయండి అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు, చేసినందుకు ఆమెకి ఒక 1,000-1,500 చేతులు పెట్టేసిళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంకా సంతోషం పడతారు. ఎందుకంటే నా వీడియోలు వీళ్ళ మీమ్స్ పేజీలలో షేర్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు, అంతో ఇంతో 1,000-1,500 వస్తాయి అని సంతోషపడుతుంది. సో ఆ 1,000-1,500 పక్క పెట్టి వీళ్ళ మీద 60 డేస్ చేసినందుకు 1,000 రూపాయలు పక్క పెడితే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, 10,000లో 2,500 పోతే మీకు 7,500 ఇన్కమ్ వస్తుంది. సో వీడు ఇంకొకటి చెప్తాడు, సో వీడి బిజినెస్ పొరపాటున నడిచింది అనుకోండి, 10,000 అడ్వర్టైజ్ చేసేది ఎవ్రీ మంత్ రన్ చేయ బ్రదర్, 20,000 అయినా పర్లేదు, 30,000 అయినా పర్లేదు అంటాడు. సో అలా మీరు డిఫరెంట్ సోర్సెస్లలో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మీమ్స్ మార్కెటింగ్ పర్ఫెక్ట్గా తెలిస్తే మాత్రం. సో ఇలా మీరైతే మీమ్స్ నుంచి అయితే మనీ ఏం చేసుకోండి. సో నేనైతే చాలా మంచిగా ఒకసారి వైండప్ చేసి చెప్తున్నా, మీకు ఒక్క ముక్క రాయకుండా మీమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఓకే, మీకు మీమ్స్ ఎలా తెచ్చుకోవాలి, టెంప్లెట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా చెప్పాను, నేనే ఫ్రీకి ఇస్తాను కూడా చెప్పాను. సో మేము ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, ఫేస్బుక్ యాడ్స్ నేను ఎలా రన్ చేస్తానో చెప్పాను, మామూలుగా ఎలా చేస్తాను, డ్రాప్ షిప్పింగ్ కూడా ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపించాను. సో అవగాహన రావడానికి ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఫ్రీగా ఎలా మార్కెట్ చేసుకోవాలో చెప్పాను, ఈ మార్కెట్ నుంచి మీరు మనీ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పాను. అండ్ ఫైనల్లీ మీకోసం ఒక మంచి విషయం చెప్తా, ఏంటిదంటే ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ 16 కోర్సెస్ తెలుగులో నేను మీకు జస్ట్ 499 రూపీస్కే ఇస్తున్నాను అన్నమాట. 16 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్, దాంతోపాటు మీకు 50,000 లైఫ్ టైం బండిల్స్ ఉంటాయి కదా, రీల్స్ బండిల్, మోటివేషనల్ అని, డివోషనల్ అని, మూవీస్ అని అన్ని సంబంధించిన బండిల్స్, ఈ బండిల్స్ అన్నీ మీకు, ఈ రీల్స్ బండిల్స్ ఇవన్నీ మీకు లైఫ్ టైం వస్తాయి, మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీ లైఫ్లో. ఓకే, అండ్ మీకు ఈ 16 కోర్సెస్లలో మీకు ఏమేమి వస్తాయంటే, గూగుల్లో యాడ్స్ రన్ చేయడం ఎలా, ఇప్పుడు క్లయింట్కి మనం గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా 90 రూపాయలకి ఫేస్బుక్ యాడ్ ఎలా రన్ చేశాను, నా రీల్స్కి ఎలా రన్ చేశాను అనేది, ఫేస్బుక్ యాడ్ కూడా ఎలా రన్ చేయాలో చూపిస్తాను అనమాట. యూట్యూబ్లో యాడ్స్ రన్ చేయడం, మనమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మన వీడియోస్ ఎలా వేరే వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, వేరే యూట్యూబ్ ఛానల్ వీడియో కింద మన యూట్యూబ్ వీడియో ఎలా కనిపించాలి అది చెప్తా. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కోర్సెస్ కింద క్లయింట్కి మార్కెట్ ఎలా చేయాలి, క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలి, క్లయింట్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఇన్స్టాగ్రామ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి అది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ మాస్టరీ. ఓకే, ఈ అన్ని అస్కిన్ 10,000 ఎబో మన వెబ్సైట్లో కొంటే, బట్ ఈరోజే మీకు నేను 499కి ఇస్తున్నాను అనమాట. సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ మాస్టరీలో వచ్చేసి ఏంటంటే మీకు వెబ్సైట్ వితౌట్ కోడింగ్ వెబ్సైట్ ఎలా చేయాలి అనేది ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే నేను
మీకు వెబ్సైట్ డిజైన్ మార్కెటింగ్లో నేను నేర్పడం జరుగుతుందన్నమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ల్యాండింగ్ పేజెస్ క్లయింట్స్ కోసం. మీకు ఆల్రెడీ ల్యాండింగ్ పేజెస్ ఉంటే తెలిస్తే ఓకే, తెలియకపోతే మీరు నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్. సో మన వెబ్సైట్కి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, అమెరికా నుంచి వస్తున్నాడు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడు, అవన్నీ ఎలా తెలుసుకోవాలి ఏంటిది అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇందులో గూగుల్ అనలిటిక్స్ దాంట్లో ఉంటుంది. వాడు మొబైల్ నుంచి వస్తున్నాడు, పీసీ నుంచి వస్తున్నాడు, ఏ పేజీలో వస్తున్నాడు. దీంతోపాటు మీకు ఎగ్జాంపుల్గా ఒకటి కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యాడ్స్ ఇట్లా ఉన్నాయి కదా. సో మన వెబ్సైట్లో కూడా ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ చేసింది ఇది మీదే అనుకోండి. మీదే అనుకున్నప్పుడు జనాలు ఎక్కడ కర్సర్ తిప్పుతారు, ఎక్కడ చెయ్యి నొత్తుతారు, ఇవన్నీ మనకి ఎట్లా తెలుసుకోవాలి అవన్నీ చెప్తాను అన్నమాట. ఓకే, దాంతోపాటు క్యాన్వాలో మీకు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం ఎలా, లోగోస్ క్రియేట్ చేయడం ఎలా. ఇప్పుడు క్లయింట్ వచ్చిండో క్లయింట్కి లోగో చేయాలి కదా, క్లయింట్కి ఒక ఫేస్బుక్ పోస్టే తయారు చేయాలి కదా, వాడికి యూట్యూబ్ పోస్టే తయారు చేయాలి కదా, మీరు కూడా చేసుకోవాలి కదా, మీరు కూడా థంబ్నెయిల్స్ చేసుకోవాలి కదా, సో మీరు కూడా ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలి కదా. మళ్ళీ దానికోసం మీరు ఏం కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సో క్యాన్వా ఫ్రీగా ఎలా యూజ్ చేస్తే నేర్చుకోవాలి చెప్తా. అండ్ క్యాన్వా ప్రీమియం కూడా మీకు ఫ్రీగా ఇస్తామన్నమాట ఈ 499లో. ఓకే, సో దాని తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అన్నమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తూ మీరు ఒక వెబ్సైట్ డిజైనింగ్ ఎవరికైనా చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసి అయితే మెసేజ్ చేసుకుంటే వాళ్ళతో ముచ్చట పెట్టం కదా. వాళ్ళకి ఈమెయిల్ పంపించి ఏమైందండి మీరు అది ఎలా చేశారు ఇలా చేశారు, ఆటోమేటిక్గా ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవడం ఎలా చెప్తాం. దాంతోపాటు ఎఫ్లెట్ మార్కెటింగ్ అన్నమాట. ఎఫ్లెట్ మార్కెటింగ్లో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగింగ్ అయినా ఇంకేదైనా చేసేదానికి ఎఫ్లెట్ మార్కెటింగ్లో ఒకటి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్తో మీరు అమెజాన్ ఓపెన్ చేసి అరే నాకు ఇప్పుడు అవసరం లేదురా, ఇప్పుడు నేను కొనలే, తర్వాత కొంటలే అని కట్ చేసి నెక్స్ట్ రేపైనా ఎల్లుండైనా ఇంకా 10 రోజుల తర్వాతనైనా 15 రోజుల తర్వాతనైనా మీకు ఎప్పుడైనా మళ్ళీ అమెజాన్ ఓపెన్ చేసి మీరు ఏదైనా నేను ఫోన్ లింక్ ఇచ్చినప్పుడు 10 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత మీరు ఒక సబ్బు పెట్టకున్నా కానీ ఆ సబ్బు పెట్ట మీద కూడా మనకు కమిషన్ వస్తుంది అన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్లో అంత బాగుంటుంది అన్నమాట. సో దాంతోపాటు బ్లాగింగ్. సో ఇప్పుడు బ్లాగ్స్ చేస్తూ ఇప్పుడు ఈ గ్రేట్ ఆంధ్ర ఉంది కదా, ఇలా బ్లాగ్స్ చేస్తూ ఎలా మనీ ఏం చేయాలి, ఆ స్కిన్ కాపీ చేస్తూ ఎలా మనీ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ బ్లాగింగ్ కోర్స్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఎలా చేయాలి, ఏంటిది మోటో బ్లాగ్స్ ఎలా చేయాలి, కుకింగ్ ఛానల్స్ ఎలా చేయాలి, క్రాఫ్ట్ ఛానల్స్ ఎలా చేయాలి, మూవీస్ ఛానల్స్ ఎలా చేయాలి, న్యూస్ ఛానల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ యూట్యూబ్కి సంబంధించిన కోర్సులో ఉంటుందన్నమాట. స్టెప్ బై స్టెప్ చిన్న స్టెప్ నుంచి ఛానల్ క్రియేట్ దగ్గర నుంచి మొదలు పెడితే యాడ్స్ వరకు ఎవ్రీథింగ్ కవర్ చేస్తామన్నమాట. దాంతోపాటు యూట్యూబ్ షార్ట్స్. సో మేము ఇక్కడ షార్ట్స్ సంబంధించిన చాలా వరకు వితౌట్ ఏంటిది లోగోస్, వితౌట్ వాటర్ మార్క్స్ ఏం లేకుండా మీకు క్రాఫ్ట్స్ మిగతా అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాం కదా. సో అవన్నీ అయితే మీకు యూట్యూబ్ షార్ట్స్ అవసరమైతే కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ కోర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతోపాటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తూ ఎలా ఏం చేయాలి, ఎస్సీఓ కూడా నేర్పిస్తామన్నమాట. సో మీరు క్లయింట్ నేర్చుకున్నారనుకోండి, లేదా మీ బ్లాగ్స్ అయినా క్లయింట్స్ బ్లాగ్స్కి అయినా ఎస్సీఓ చేసుకోవాలి కదా. ఎస్సీఓ అంటే గూగుల్లో కనిపించాలి, గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో కనిపించడం ఎలా అనేది ఇది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు వేరే వాళ్ళకి లోగోస్ చేస్తూ అవి చేస్తూ థంబ్నెయిల్స్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఎలా మనీ ఏం చేయాలి, ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలి, ఏ వెబ్సైట్లో నుంచి క్లయింట్స్ తెచ్చుకోవాలి, క్లయింట్స్ తెచ్చుకునే ప్రాసెస్ ఏంటిది, ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది ఈ 16 కోర్సెస్లో ఉంటాయి. దీంతోపాటు మీమ్ కోర్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనుకుంటా. సో ఇలా అయితే మీకు ఇవన్నీ ఉంటుందన్నమాట. ఇప్పటికీ మనకి ఫేస్బుక్లో ఒక్కదేంటంటే 5000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఇన్స్టాగ్రామ్లో 25,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ట్రస్టెడ్ బై 5,000 ఫేస్బుక్ స్టూడెంట్స్ అన్నమాట. మనకంటూ 5,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఫ్యూజ్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మీకు జస్ట్ 499 రూపీస్కి ఇప్పుడు పడుతుంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ ఉంటుంది. జస్ట్ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి కొట్టండి. ఓకే, మీది ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఈమెయిల్ ఐడి ఉంటే నా ఈమెయిల్ ఐడి నేనైతే కొట్టేస్తాను అన్నమాట. నా ఈమెయిల్ ఐడి పర్చేస్ చేసేస్తాను. దాని తర్వాత నా యొక్క ఫోన్ నెంబర్ అయితే కొడుతున్నాను అన్నమాట. సో ఫోన్ నెంబర్ అయితే కొట్టేసి బై నౌ పైన క్లిక్ చేస్తా. వన్స్ బై నౌ పైన స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసైనా పేమెంట్ చేయొచ్చు, లేదంటే యూపీఐ ఉంటుంది. సో మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే ఎలానైనా పర్చేస్ చేసి కోర్సులకు అయితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు అన్నమాట. సో ఇలా మీమ్స్ చేస్తూ మీరు మంచి లైఫ్ అయితే లీడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను.